ఇవాళ హెల్తీ మునక్కాడ సూప్ చేశాను. ఇక్కడ నేను మునక్కాడలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక హాఫ్ క్యారెట్, కొంచెం క్యాబేజ్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మునక్కాడలు, ఆనియన్స్ వేసేసుకొని బాగా కుక్ చేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు మునక్కాడలో నుంచి ఇలా గుజ్జు మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. స్పూన్తో ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్ ముక్కలు వేసేసుకొని ఇది కొద్దిగా కుక్ అయ్యాక మనం మునక్కాడలు బాయిల్ చేసుకున్న వాటర్ వేసేసుకొని వాటర్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం మునక్కాడ గుజ్జు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన సూప్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా బాయిల్ అయ్యి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దింపేసుకుంటే మనం మునక్కాడ సూప్ రెడీ. చాలా బాగుంటుంది.